Hello, am I audible now? Yeah, bro. Clear sound. Okay, fine. సో మనం ఏంటంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు నేను ఒక సర్వర్లోనే Bro, screen share లేదు. ఓకే సారీ నౌ ఇట్ ఇస్ క్లియర్ రైట్. ఇట్ ఈస్ విజిబుల్ రైట్. లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. Yeah, bro. యా. Yeah. సో అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసినప్పుడు ఇన్ కేస్ నేను 3 సర్వర్స్ ఉన్నప్పుడు ఒక సర్వర్ మీద డిప్లాయ్ చేశానంటే ఒక సర్వర్కే డిప్లాయ్ అయ్యింది, ఒక సర్వర్ మీద రన్ చేస్తుంది, ఒక సర్వర్ మీద లోడ్ పడుతుంది. రైట్. నెక్స్ట్ నేను సేమ్ అప్లికేషన్ని 3 సర్వర్కి డిప్లాయ్ చేసినప్పుడు, అంటే ఉన్న 3 సర్వర్స్ లేదు 4 ఇంక్లూడింగ్ ద మాస్టర్ సర్వర్ 4 సర్వర్కి డిప్లాయ్ చేసినప్పుడు 4 సర్వర్స్కి డిప్లాయ్ చేసినప్పుడు నాకు లోడ్ అనేది 4 సర్వర్స్ మీద పడుతుంది, 4 సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, 4 సర్వర్స్ వర్కింగ్ జరుగుతుంది, 4 సర్వర్స్ అప్లికేషన్ రన్ అవుతుంది. ఇన్ కేస్ నేను అప్లికేషన్ రన్ అవుతుంది ఏదో సమ్ ట్రబుల్ షూట్ చేసి ఒక ప్యాచ్ రన్ చేస్తున్నాం. ప్యాచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఒక జార్ ఫైల్. ఆ జార్ ఫైల్లో 2 ఇష్యూస్ ఉన్నాయి, 2 ఇష్యూస్ ఒకసారి వేస్తున్నాం కాబట్టి ప్యాచ్ అంటున్నాం. నథింగ్ బట్ ఏ జార్ ఫైల్. యు నో ఆల్రెడీ సదా బ్రో వాట్ ఈజ్ ప్యాచ్, Yeah, bro. రైట్? సో Mm. ఒక జార్ ఫైల్ని మనం ఒక ప్యాచ్ అంటాం కాబట్టి ఈ ప్యాచ్ని తీసుకెళ్ళి నేను, అంటే అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది, మనకి ఏ అప్లికేషన్, ఏదో స్విగ్గీ అప్లికేషన్ అనుకుందాం. ఈ స్విగ్గీ అప్లికేషన్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ప్యాచ్లో ఏం చేసామంటే మనకి సమ్ షవర్మా లేదు, షవర్మా యాడ్ చేసాం. షవర్మా యాడ్ చేసినప్పుడు ఏంటంటే నేను ఒక్క సర్వర్లోనే డిప్లాయ్మెంట్ చేశాను. డిప్లాయ్ ఇన్ ఓన్లీ 1 సర్వర్. ఒక్క సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే కనమా సర్వర్స్కి హిట్స్ వెళ్తున్నాయి కానీ వాటిలో ఓపెన్ అవట్లా. అంటే లైక్ అప్డేట్ చేసినప్పుడు ఈ సర్వర్కే షవర్మా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఈ సర్వర్కే హిట్ అవుతున్నారు. ఏది సర్వర్ 1కే హిట్ చేసాం, డిప్లాయ్ చేసాం కాబట్టి సర్వర్ 1కే హిట్ అవుతున్నారు. అట్లాగా 100 కాస్త 1000 కాస్త 10,000 అయిపోయారు. ఈ సర్వర్ లోడ్ పెరిగిపోయి సర్వర్ క్రాష్ అయిపోతుంది. ఇన్ కేస్ నేను అన్ని సర్వర్లో డిప్లాయ్ చేయడానికి పైప్ లైన్లో ఆల్ ఇచ్చుకుంటాను అనమాట. ఆల్ సర్వర్స్ డిప్లాయ్ మీన్స్ అన్ని సర్వర్స్ డిప్లాయ్. నోడ్ సర్వర్స్, ఈ నోడ్ సర్వర్కి మాస్టర్ సర్వర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ నోడ్ సర్వర్కి మాస్టర్ సర్వర్ డిఫరెన్స్ ఏంటంటే మాస్టర్ సర్వర్ నోడ్ సర్వర్కి వర్క్ అనేది అసైన్ చేస్తుంది. నథింగ్ బట్ ఈ సర్వర్లో డిప్లాయ్మెంట్ జరిగితే స్లేవ్ సర్వర్లో కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈ సర్వర్లో ఫైల్ క్రియేట్ చేస్తే స్లేవ్ సర్వర్లో కూడా ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ సర్వర్లో డైరెక్టరీ క్రియేట్ చేస్తే స్లేవ్ సర్వర్స్లో కూడా డైరెక్టరీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేసు మాస్టర్ సర్వరే క్రాష్ అయిపోయింది, సో స్లేవ్ సర్వర్ అనేది ఒక కాపీ కదండి. స్లేవ్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ 1 కాపీ, రైట్? ఆ స్లేవ్ సర్వర్ని మాస్టర్ సర్వర్గా చేసి కనమాన్ 2 సర్వర్స్ని నోడ్ సర్వర్స్ చేసుకుంటాను నేను. అంటే ఆ ప్రాబ్లం గమ్మున రాదు, వస్తే స్లేవ్ సర్వర్ని ఒక మాస్టర్ సర్వర్గా క్రియేట్ చేసుకుని కన్వర్ట్ చేసుకుని కనమా సర్వర్స్ని నోడ్ సర్వర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూ క్లియర్. ఐ థింక్ సో క్లియర్ అనుకుంటున్నా. Bro. క్లియర్. Ah. ఎక్కడైనా Yeah, bro. ఎక్కడైనా మీకు కొంచెం ఇష్యూ అనిపించిందా? లేదు అర్థమైంది బ్రో, కాన్సెప్ట్ ఓకే. అర్థమైంది. Yeah. సో మాస్టర్ సర్వర్ మళ్ళీ సెటప్ చేద్దాం. . 'ఈరోజు 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 'ఈరోజ
మనకి ఇక్కడ మాన్యువల్ సెటప్ ఉంటుంది, ఐదర్ ఆటోమేషన్ సెటప్ కూడా ఉంటుంది. మాన్యువల్ సెటప్లో మొత్తం మాన్యువల్గా ఇచ్చి మనకి సర్వర్స్ అనేది SSH ద్వారా కనెక్ట్ చేసి మాస్టర్ స్లేవ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తారు. ఒక మెయిన్ సర్వర్ పెట్టుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఆర్గనైజేషన్లో ఒక మెయిన్ సర్వర్ ఉంటుంది, కానీ అవన్నీ నోడ్ సర్వర్స్లో వర్క్ చేస్తాయి. దాంట్లో నుంచి మనం SSH చేసుకుని వర్క్ చేసుకుంటాం యాక్చువల్గా అయితే. It is not connected. We'll connect directly. ఆ పాతలో లేదు. AWS చూసారా, అప్డేట్ చేశారు కొంచెం, ఇవన్నీ అప్డేట్ అయినాయి. ఇట్లా ఇక్కడ నుంచి ప్రైవేట్ సబ్నెట్ యాక్సెస్ చేయడానికి సెక్యూరిటీ అండ్ సీరియల్ కన్సోల్కి git -v okay, it's working now. Connect this server to ఇది ఇక్కడ ఉన్నాయి చూడు. యూజర్ అండ్ యూజర్ ఆల్రెడీ మనం మొన్న ఒక స్లేవ్ని క్రియేట్ చేసాం. ఆ స్లేవ్ డిలీట్ చేసేసి మళ్ళీ స్లేవ్ క్రియేట్ చేద్దాం.
ఆ స్లేవ్ సర్వర్ ఎలాగో లేదు. గో అండ్ రిమూవ్ హియర్. మనకి ఒక స్లేవ్ సర్వరు, ఒక మాస్టర్ సర్వర్ అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాన్ని మాస్టర్ సర్వర్ అనుకుందాం. వీ నీడ్ టు క్రియేట్ వన్ స్లేవ్ సర్వర్ రైట్ నౌ. SLAV slave 1. నెక్స్ట్ లోడ్ అవుతున్న ఇమేజ్ ఆల్రెడీ కనెక్టెడ్. కీ పేర్ Venkat key is there. Here we need to install Java 21 in this server. Not this one. Just go and install the Java 21.
Java iPhone version. Java got installed. Now we need to set up Jenkins nodes, manage Jenkins nodes, add new node, permanent agent, node slav slave 1 అని చెప్పేసి ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం. slave 1 name already is there. Number of executor I am going to give 3 /tmp root directory. మన /tmp ఫోల్డర్లోకి ఏది క్రియేట్ అయినా దీని నుంచి /tmp ఫోల్డర్లోకి వెళ్ళాలని చెప్పేసి లేబుల్ ఇచ్చాం, డైరెక్టరీ ఇచ్చాం. అండ్ లాస్ట్ ఆప్షన్ SSH. మనం ఏంటంటే కనెక్షన్ ఎప్పుడు కూడా SSHతోనే కనెక్షన్ అవుతాం. సో హియర్ we need to give the server private IP. This is the public IP. We need to give the private IP. Slave private IP. మనం slave ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి slave private IP. slave private IP and add credentials with our SSH key. SSH నేమ్ మనకి సర్వర్ నేమ్ అంటే తెలుసు. EC2 is a server name. Scope ID description username ఏంటంటే SUC2 user అండ్ కీ వచ్చేసి మనం ఏ కీతో క్రియేట్ చేసాం, వెంకట్ కీ వేర్ ఇట్ ఈస్. Venkat 31 key, right? This one. Copy this key and paste here. Add and paste here. Once we'll paste, then create here. Create చేసిన తర్వాత మనకి EC2 user వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ నేమ్ వెరిఫై స్ట్రాటజీ లాస్ట్ ఆప్షన్ అండ్ అవైలబిలిటీ we no need to give, I think so. Yeah, availability we need to give and save. The slave is going to initializing now. Jenkins failed to launch the processing. Wait, we'll check once. The agent is offline. We'll see more logs here. Server rejected the private key for EC2. Okay, EC2 సర్వర్ మారినట్టుంది. అక్కడ ఇక్కడ 3 ఉన్నాయి కదా, మూడిట్లో మనం లాస్ట్ ఆప్షన్. So agent got launched here. Swiggy label toti again offline. Agent successfully connected and online. Then why it is showing offline? Authentication successful. Everything it is successful. This is the Unix agent that started.
Okay. The server we can మన T3 మైక్రో క్రియేట్ చేసాం, మన T2 మైక్రో స్టాప్ చేసి మనం ఎక్స్టెండ్ చేద్దాం T2 మైక్రోకి, సారీ T2 మీడియంకి ఎక్స్టెండ్ చేద్దాం. స్టాప్ దిస్ వన్. కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాత అప్పుడు T3 మైక్రో కాస్త T2 మీడియం చేద్దాం. స్టాప్డ్. జస్ట్ క్లిక్ హియర్. Actions, instant setting, change the instant type, T2 micro, you can give the T2 medium, T2 medium. T2 medium I am going to give and change the instant type. And start the server. మనం T2 మీడియంకి అప్డేట్ చేసాం. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే. మనం ఇన్ కేస్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏదన్నా T2 మైక్రో జీబీ తొక్కించుకుంటే ఇక్కడి నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. So now it is running. Again go to the Jenkins, just refresh here. Now slave 1 is got online, right? ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగర్, ఏదో ఒక పైప్ లైన్ ఉంది ఇక్కడ. లేబుల్ వచ్చేసి మనం అక్కడ స్విగ్గీ ఇచ్చాము. స్విగ్గీ అనే లేబుల్ తోటి ఒక కోడ్ని రన్ చేస్తాను. ఇక్కడ మనం లాగ్స్ చెక్ చేసుకుంటే రన్నింగ్ ఆన్ ద స్లేవ్ సర్వర్. స్క్రిప్ట్ ఫెయిల్యూర్, the build repo script. Why it got failure means where is our server. మనం నోడ్ సర్వర్లో గిట్ లేదు. ఇన్స్టాల్ నోడ్ సర్వర్లో ఏంటంటే గిట్ ఇన్స్టాల్ చేయలేదు. మనం డైరెక్ట్గా జావా ఒకటే ఇన్స్టాల్ చేస్తాం. గిట్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే గిట్ యూఆర్ఎల్లో maven ప్యాకేజ్ మనం రన్ చేస్తున్నాం. పైప్ లైన్లో గిట్ టు maven రన్ చేస్తున్నాం. దట్స్ వై వీ నీడ్ టు ఇన్స్టాల్ ద గిట్ అండ్ maven హియర్. ఇన్స్టాల్ గిట్ maven -y. Now again go and execute this the same pipeline.
మన కన్సోల్ అవుట్పుట్లో చూసామంటే కన్ఫామ్గా ఎర్రర్ అనేది దొరికేస్తుంది. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు. మన లాగ్స్ చెక్ చేసుకోవడం రావాలి. ఇవన్నీ లాగ్సే, ఇలా అన్ని లాగ్స్ చెక్ చేసుకోవడం రావాలి. సో వన్స్ ఇట్ గాట్ created, we'll go and check in the servers. ls the Netflix jar created in the node server, right? This is the node server what we installed just now. If we'll check the IP address clearly, this is the 225 IP address. (225) slave server IP address, slave 1. If we'll go here, this one private IP 137, మన Jenkins server private IP 137, slave server IP 225. స్లేవ్ సర్వర్ IP వచ్చేసి 225. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్వర్ 16225. దీంట్లోకి మనకు టార్గెట్ అనేది వచ్చింది. మనం ఏం రన్ చేస్తే వచ్చింది ఇక్కడ? ఇప్పుడు పైప్లైన్ చూద్దాం. స్లేవ్ సర్వర్లోకి మనం బిల్డ్ అనేది చేసాం, ఓన్లీ ఒక సర్వర్లోకే. సో పైప్లైన్ ఏజెంట్ ఎనీ అండ్ ఈ గిట్లో ఉన్న యూఆర్ఎల్ని మనం జార్ ఫైల్ క్రియేట్ చేసాం. maven ప్యాకేజ్ అంటే జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. వీ ఆల్రెడీ నో దట్. సో ఇక్కడ ఏం చేసామంటే మనం పైప్లైన్ క్రియేట్ చేసాం కదా, కన్సోల్ అవుట్పుట్లో మనం పాత్ తీసుకుని సర్వర్లో చెక్ చేసాం. పాత్ తీసుకెళ్ళి సర్వర్లో చెక్ చేసాం. ఇన్ కేస్ ఇఫ్ విల్ గో అండ్ చెక్ దిస్ వన్, ఇక్కడ ఈ పాత్ అనేది లేదు. /tmp వర్క్ స్పేస్, ఈ పాత్ అనేది లేదు అసలు. /tmpలో వర్క్ స్పేస్ అనే పాత్ అనేది లేదు. రైట్, మనం ఈ సర్వర్లో కూడా డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సర్వర్లో కూడా ఇది రన్ చేయాలనుకుంటున్నాం. సో ఏజెంట్ ఎనీ #no need. సో ఏజెంట్ ఎనీ అని చెప్పేసి అన్ని సర్వర్లో ఇన్స్టాల్ అవ్వాలని చెప్పేసి మనం డైరెక్ట్గా ఇచ్చేసాం కమాండ్. ఇక్కడ బిల్డ్ నౌ. యాజ్ ఇట్ ఈజ్గా ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన సర్వర్లో జస్ట్ మళ్ళీ రీడిప్లాయ్ అవుతుంది అంతే. ఉన్న ప్యాకేజ్ ఎట్లాగా ఉంటుంది, ఎక్కడికి చేంజ్ అవ్వదు, రీడిప్లాయ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏజెంట్ అని ఇచ్చినప్పుడు ఈ సర్వర్లో డిప్లాయ్ అవుతుంది వెళ్ళి. మనం బిఫోర్ ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనం వర్క్ అవ్వాలి. రీడిప్లాయ్మెంట్ 1 second. cd/tmp and workspace. Wait, we need to check the path again. We need to check the path. It came different path, I think so, because of it is Jenkins path, right? cd paste, so ls. మనకి బిఫోర్ ఈ సర్వర్లో డిప్లాయ్ అవ్వాలా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఏజెంట్ అని ఇచ్చామో 2 సర్వర్లో డిప్లాయ్ అయింది. ఆల్రెడీ బిఫోర్ సర్వర్లో డిప్లాయ్ అయింది, ఇప్పుడు ఈ సర్వర్లో కూడా డిప్లాయ్ అయింది.
అట్లాగా ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలనుకుంటే ఒక సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు, 2 సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే 2 సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు. లేదు ఇట్లా కూడా కాదు, మనం పారామీటర్స్ ఇచ్చి కూడా డిప్లాయ్ చేయొచ్చు. మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం పారామీటర్స్ సర్టెన్ ఐపీ అడ్రస్ ఇచ్చుకొని డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఇదేంటంటే మాస్టర్ కాన్సెప్ట్. అది పారామీటర్స్ అంటే సర్వర్ టు సర్వర్ కాన్సెప్ట్ అది. ఓకే, మాస్టర్ సర్వర్కి ఏంటంటే ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్కి డిప్లాయ్మెంట్ చేయడానికి. అండ్ సెకండ్, సో ఈ పైప్ లైన్కి వచ్చేటప్పటికి ఒక 2 minutes మనోజ్ గారు. ఓకే అండి, ఓకే రైట్. సో ఈ పైప్ లైన్ వచ్చేటప్పటికి మనం 2 సర్వర్లు, అన్ని సర్వర్లు ఏజెంట్ ఎనీ అంటే ఉన్న సర్వర్లన్నింటిలో కూడా మనకి ఈ డిప్లాయ్మెంట్ ఏదైతే మనం డిప్లాయ్మెంట్ చేస్తున్నామో ఆ డిప్లాయ్మెంట్ జరగాలని చెప్పేసి ఇచ్చాం. లేదు ఓన్లీ ఒక సర్వర్లోనే స్విగ్గీ సర్వర్లో అయితే ఏదన్నా సర్వర్లోనే డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నప్పుడు సపరేట్గా మనం లేబుల్ SWIGGY స్విగ్గీ ఇట్లా ఒక సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడానికి ఒక సర్వర్ నేమే ఆ లేబుల్ నేమ్ ఇచ్చి డిప్లాయ్ చేస్తాం. ఇన్ కేస్ 2 నోడ్ సర్వర్స్లో బిల్స్ అనేది మనం డిప్లాయ్మెంట్ చేయాలి, లేదంటే బిల్స్ అనేది వేరే సర్వర్కి హిట్ అవ్వాలి అన్న టైంలో 2 సర్వర్స్ ఇస్తాం అట్లా. సో సక్సెస్, బిల్డ్ అనేది సక్సెస్ అయింది. రైట్, ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. అంటే ఒకసారి మళ్ళా ఆ రికార్డింగ్ విని ప్రాక్టీస్ చేస్తా. ఓకే.